హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఉగాది పచ్చడి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అందరికీ చాలా ఇష్టం కదండి ఉగాది పచ్చడి అంటే. ఇది వచ్చేసి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది వచ్చి మా స్టైల్ అనమాట. మాది గుంటూరు. మా స్టైల్లో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనం వేప పూతని ఇలా తీసుకోవాలి. వేప పూతని ఇట్లా రాల్పుకుంటే ఆ వేప పూలన్నీ రాలిపోతాయి. సో అది ఒకసారి అలాగా పైనుంచి అలా నలుపుకుంటూ ఉంటే పెటల్స్ అన్నీ ఊడతాయి అనమాట. తర్వాత ఇలాగ చాటలో ఇలా చెరగాలి. సో ఓన్లీ వేప పూత సపరేట్ అవుతుంది. సో ఇలా చక్కగా సపరేట్ అయిన వేప పూతని మాత్రమే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. దానిలో కలుపుకోవాలి. సో ఇలా చేసి పక్కన ఉంచుకోవాలి ముందు. తర్వాత చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. దానిలో రసం తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మామిడికాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసిన ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. వేప పూత యాడ్ చేసుకోవాలి. బెల్లం సరిపడినంత తీసుకోవాలి. కొంచెం నలుగ కొట్టి వేస్తున్నాను, తొందరగా కలిసిపోతుంది కదా. చింతపండు, నానబెట్టిన చింతపండు పులుసు, కొంచెమే ఉప్పు, కొంచెమే కారం యాడ్ చేయాలి. నేను తీసుకున్నంత కారం చూపించినంతది వేయలేదు, కొద్దిగా ఆపేసాను చూసారా. లైట్గానే పడుతుంది కారం. సో చక్కగా కలుపుకోవాలండి. పడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం అంటే కొంచెమే. సో చక్కగా బెల్లం కరిగిపోయేలాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. సో చాలా టేస్టీగా ఉంటుందండి. Thanks for watching my video. If you like our videos, please subscribe to my channel for more videos. Please like, share, comment our videos.